వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. సో మనమైతే ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చారంటే అండర్ రూట్ 2^6 పవర్ 2 పవర్ 1 పవర్ 9 పవర్ 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నారు. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూసి భయపడకండి, దీన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. సో సొల్యూషన్ రాస్తున్న దీనికి. సో మనకి ఎప్పుడైనా సరే ఏ అండర్ రూట్ ఏ పవర్ బి పవర్ సి పవర్ డి పవర్ ఈ ఇలా సో ఆన్ ఇచ్చినప్పుడు పవర్స్ అనేది మనము టాప్ టు బాటమ్ సాల్వ్ చేసుకుంటూ రావాలి. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ ఏమని ఇచ్చారు, అండర్ రూట్ 2^6 పవర్ 2 పవర్ 1 పవర్ 9 పవర్ 10 ఇచ్చారు. ఇందాక చెప్పినట్టుగానే టాప్ టు బాటమ్ సాల్వ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇక్కడ మనకి టాప్ టు బాటమ్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఏముంది, 9 పవర్ 10 ఉందన్నమాట. సో ఈ 9 పవర్ 10 నేను ఎక్స్ లాగా ట్రీట్ చేస్తా. సో లెట్ 9 పవర్ 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనమాట. సో 9 పవర్ 10 ప్లేస్లో నేను ఎక్స్ పెడతాను. ఇప్పుడు ఏమవుతుంది, అండర్ రూట్ 2^6 పవర్ 2 పవర్ 1. సో ఇక్కడ 9 పవర్ 10 ప్లేస్లో నేను ఎక్స్ పెడతాను. సో పవర్ ఎక్స్. సో నెక్స్ట్ మనకి ఏముంది, 1 పవర్ ఎక్స్. మనందరికీ తెలుసు 1 పవర్ ఏ వాల్యూ ఉన్నా కానీ మనకి ఆన్సర్ 1 వస్తుంది. సో ఇక్కడ కూడా 1 పవర్ ఎక్స్ ఉంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో అండర్ రూట్ 2^6 పవర్ 2 పవర్ 1. సో నెక్స్ట్ ఏమవుతుంది, అండర్ రూట్ 2^6 పవర్ 2 పవర్ 1 అంటే 2. సో నెక్స్ట్ అండర్ రూట్ 2 పవర్, సో నెక్స్ట్ మనకి 6 పవర్ 2 ఉంది. సో 6 పవర్ 2 అంటే ఎంత, 36. రూట్ ఎక్స్ని మనము ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ 1/2. సో ఇక్కడ నేను రూట్ని కూడా అలానే రాసుకుంటా చూడండి. 2 పవర్ 36 హోల్ పవర్ 1/2. ఇక్కడ మనకు ఒక చిన్న ఫార్ములా యూజ్ అవుతుంది. అదేంటిదంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. అప్పుడు ఏమవుతుంది, 2 పవర్ 36 ఇంటూ 1/2. 2 1s 2 18sతో క్యాన్సిల్ అవుతుంది. మనకి రిమైనింగ్ ఏముంటుంది, 2 పవర్ 18. ఈ 18ని నేను 2 పవర్ 9 హోల్ పవర్ 2 లాగా రాసుకుంటాను అనమాట. ఎందుకంటే 9 2s చేసినప్పుడు మళ్ళీ మనకి 18 వస్తుంది. సో ఇప్పుడు 2 పవర్ 9 వాల్యూ వచ్చేసి 512 హోల్ స్క్వేర్ అనమాట. సో మనకి ఎగ్జామ్స్ అప్పుడు క్యాలిక్యులేటర్ ఉండదు కాబట్టి ఇది సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలి స్క్వేర్ చేయకుండా అనేది చెప్తా చూడండి. ఇక్కడ 512 ఉంది కాబట్టి నేను దీన్ని 500 + 12 లాగా రాసుకుంటా, హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఎలా ఉంది, a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో a² + b² + 2ab. 500 హోల్ స్క్వేర్ ప్లస్ 12 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 500 ఇంటూ 12 అవుతుంది. సో 500 స్క్వేర్ అంటే 2,50,000 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ ఇది మొత్తం మనం ఇంటూ చేస్తే మనకి 12,000 వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేసినప్పుడు మనకి ఆన్సర్ 262144 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 262144 అనమాట. సో స్టెప్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్రాబ్లం మీకు ఎగ్జామ్లో వస్తే ఈజీగా సాల్వ్ చేసేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.